what is kidney transplant exactly? కిడ్నీ పనితీరు ఎప్పుడైతే బాగా తగ్గిపోయి 2 విధాలుగా దీన్ని ట్రీట్ చేయడానికి అవుతుంది. ఒకటి డయాలసిస్ అని, ఇంకొక పద్ధతి ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఒకసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ లేకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత యువర్ వాల్ సాకెట్కి యూఆర్ నో లాంగర్ అటాచ్డ్, సో యూఆర్ ఫ్రీ. ఒకటి లిబర్టీ బెటర్ అవుతుంది. అలాగని జాగ్రత్తలు తీసుకోకుండా అంటే పెద్ద ఇబ్బందులు పడుతుంది. సో ఇస్ ప్రెగ్నెన్సీ సేఫ్ ఆఫ్టర్ ఎ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్? జనరలీ డయాలసిస్ మీద ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడం అనేది చాలా చాలా అరుదుగా అయ్యే విషయం. ఎందుకంటే వాళ్ళ ఫర్టిలిటీ. అసలు వాట్ ఈస్ ఆర్గన్ రిజెక్షన్ అండ్ ఇస్ ఇట్ రియలీ కామన్? ఫస్ట్ 1 yearలో 10% of the patients can have a rejection episode. Kidney health is crucial. Hi, this is Dr. Manasa Reddy. Today we have Dr. Seerapani Gopaluni, consultant nephrologist and transplant surgeon. Let's welcome him. Thank you for joining us, sir. How are you? I'm very well, thank you. Thanks for inviting me. Thank you. It's a pleasure. So, what is kidney transplant exactly? కిడ్నీ పనితీరు ఎప్పుడైతే బాగా తగ్గిపోయి దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తాయో అప్పుడు మనకి 2 విధాలుగా దీన్ని ట్రీట్ చేయడానికి అవుతుంది. ఒకటి డయాలసిస్ అని రెగ్యులర్గా వింటున్నాం. ఇంకొక పద్ధతి ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఎవరికైతే జిఎఫ్ఆర్ అని మనం వాడుతుంటాం, గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అని. అంటే ఇది సుమారుగా ఎంత శాతం కిడ్నీలు పనిచేస్తున్నాయని చెప్తాం. జిఎఫ్ఆర్ లెస్ దాన్ 15 ఉన్నప్పుడు, ఆర్ కొన్నిసార్లు ఈవెన్ ఎర్లీగా అంటే స్టేజ్ 4 స్టేజ్ 5 అంటారు, బిట్వీన్ 30 to sort of 15 ఆ మధ్యలో కూడా వాళ్ళకి సిమ్టమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడానికి మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, జనరల్గా ప్రతి కిడ్నీ డిసీజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుందంటారు. ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైతే పనితీరు తగ్గి మనకి సిమ్టమ్స్ వస్తున్నాయో ఆ సిచ్యువేషన్లో మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తాం. సో సికేడీలో 5 స్టేజెస్ ఉన్నాయి. స్టేజ్ 1 to 5. స్టేజ్ 1, 2, 3, 4 ఈ స్టేజెస్లో ఎవరికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళ కిడ్నీ కొంతవరకు పనిచేస్తుంది. సో వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి వాటికి ఏమి ఇబ్బంది లేకుండా అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచించాం. ఎప్పుడైతే స్టేజ్ 5కి వెళ్తుందో, ఎప్పుడైతే వాళ్ళకి సిమ్టమ్స్ చెప్పాను కదా, ఆకలి లేకపోవడం, వాంతులు అవ్వడము, లేకపోతే కాళ్ళ వాపులు రావడము, పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉండడము, ఇలాంటి సిచ్యువేషన్లో మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచిస్తాం. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనుకున్నప్పుడు ఎవరు కిడ్నీ డొనేట్ చేయవచ్చు అండ్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం నుంచే వాళ్ళు తీసుకోవచ్చు అంటారు? దీనికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కిడ్నీ సొంత వారి నుంచి తీసుకుంటే ఎప్పుడైనా సరే ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఉంది. సొంత వారు అంటే తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్, వీళ్ళ నుంచి తీసుకోవడం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రొసీజర్. మనకి ఈ తోటా యాక్ట్ ప్రకారము ఎవరైతే దగ్గర వాళ్ళు, సొంత వాళ్ళు ఉన్నారో వాళ్ళు డొనేట్ చేయడానికి మనకి పాత్ చాలా ఈజీ. హాస్పిటల్ కమిటీ అని ఒకటి ఉంటుంది. వీళ్ళు లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ అప్రోప్రియేట్గా ఉన్నాయి అని చూసుకొని తర్వాత కొన్ని పరీక్షల ద్వారా రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసి పర్మిషన్ ఇవ్వడానికి అవుతుంది. అలా కాదు, కొంచెం దూరం అంటే అత్తలు, మామలు, లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్, వేర్ ఎమోషనల్ బాండ్ ఉండి వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ నుంచి తీసుకోవాలి అంటే మనకి సెంట్రల్ కమిటీ ఒకటి ఉంటుంది. అది ప్రతి స్టేట్కి, తెలంగాణకి, ఎవ్రీ స్టేట్కి ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు వీళ్ళని విడివిడిగా ఇంటర్వ్యూ చేస్తారు. డోనర్ని, రిసిపియంట్ని ఇంటర్వ్యూ చేసి అన్ని పేపర్ వర్క్ అంతా కరెక్ట్గా ఉంది, ఎక్కడ ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అవ్వట్లేదు, ఈ కిడ్నీ జస్ట్ అవుట్ ఆఫ్ లవ్ తో ఇస్తున్నారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్రూవల్ ఇస్తారు. ఇదే కాకుండా ఇది లైవ్ డొనేషన్కి, అంటే బతికున్న వారి నుంచి తీసుకోవడం. ఇలా కాకుండా మనకి జీవన్ దాన్ అనే ప్రోగ్రామ్ ఉంది. మొత్తం ఇండియాలోనే తెలంగాణ ఈజ్ డూయింగ్ క్వైట్ వెల్. జీవన్ దాన్లో ఏం చేస్తారంటే డిసీజ్డ్ డోనర్స్ అంటారు. అంటే ఎవరైతే చనిపోయి బ్రెయిన్ డెత్ పేషెంట్స్ ఉంటారో ఫ్యామిలీ కన్సెంట్ చేస్తే వారి ద్వారా కిడ్నీ వాళ్ళ నుంచి మనము కిడ్నీలని హార్వెస్ట్ చేసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అవుతుంది. దీనికి చాలా లీగల్ ప్రాసెస్ అన్నీ ఉన్నాయి, బట్ ఇట్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్. ఇస్ ఇట్ టైం టేకింగ్ ప్రాసెస్? ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉంటున్నాయి కదా. అంటే లైవ్ డొనేషన్ అంటే డెఫినెట్లీ ఇట్ టేక్స్ అబౌట్ 3-4 weeks ఫ్రమ్ ద టైం. ఇప్పుడు అనుకున్నాము అంటే ముందు రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి. ఏంటంటే డోనర్ సూటబిలిటీ ఏంటో చూసుకోవాలి, తర్వాత రిసిపియెంట్ సూటబిలిటీ చూసుకోవాలి, తర్వాత మ్యాచింగ్ ఎలాగుంటుంది, సరిపోతుందా లేదా, అది ఒకటి చూసుకోవాలి. ఇవన్నీ కాకుండా పక్కన లీగల్ ఫ్రేమ్వర్క్లో కూడా మనం రెస్పెక్ట్ చేస్తూ వెళ్ళాలి. సో లైవ్ డోనర్ అంటే ఒక 2 to 3 weeks, మ్యాక్సిమం 4 weeksలో చేయడానికి అవుతుంది.
డిసీజ్డ్ డొనేషన్‌కి ఎలాగా అంటే ముందుగా ఎవరైతే డయాలిసిస్ మీద ఉన్నారో అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్ వాళ్ళు జీవన్ దాన్ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. జీవన్ దాన్ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఒక పర్టిక్యులర్ స్కోర్ ఇస్తారు. డిపెండింగ్ ఆన్ ఎన్నేళ్ల నుంచి డయాలిసిస్ మీద ఉన్నారు. వాళ్ళకి డయాలిసిస్ యాక్సెస్ అంటే ఫిస్టులాలు ఉన్నాయా? లేకపోతే లైన్‌తో డయాలిసిస్ చేసుకున్నారా? ఫిస్టులాలు చేయడం కష్టమా? రకరకాల పారామీటర్స్‌తో వాళ్ళకి ఒక స్కోర్ ఇస్తారు. ఆ స్కోర్ ప్రకారము ఎప్పుడైతే డోనర్ అవైలబుల్ ఉంటారో వాళ్ళని ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి సూటబుల్‌గా ఉన్నారు అంటే అప్పుడు ఆర్గాన్‌ని అలొకేట్ చేయడం అవుతుంది. సో జీవన్ దాన్‌లో సుమారుగా డిపెండింగ్ ఆన్ బ్లడ్ గ్రూప్, డిపెండింగ్ ఆన్ మన సార్ట్ ఆఫ్ జనరల్ హెల్త్ స్టేటస్‌ని బట్టి ఎనీవేర్ బిట్వీన్ 1 to 3 ఇయర్స్ పట్టే అవకాశం ఉంది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అనుకున్నప్పుడు డోనర్ ఈవెన్ ఎల్డర్లీ పేషెంట్స్ కూడా అయి ఉండొచ్చు అంటారా? యాస్ డాక్టర్స్ మేము చూసేది ఏంటంటే ఏజ్ యాజ్ ఎ నెంబర్ కంటే బయోలాజికల్ ఏజ్ చూస్తాం. బయోలాజికల్ ఏజ్ అంటే కొంతమంది దే ఆర్ వెరీ ఫిట్ 70 year olds. వాళ్ళకి షుగర్ ఉండదు, బీపీ ఉండదు. తర్వాత అబ్సల్యూట్లీ వెల్ ఫంక్షనల్ స్టేటస్ చాలా బాగుంటుంది. అలా ఉన్నప్పుడు 70 years అయినా సరే మనము తీసుకోవడానికి వీలవుతుంది. కాకపోతే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏజింగ్ ప్రాసెస్లో కిడ్నీ స్వతహాగా అంటే న్యాచురల్గా దెర్ విల్ బి సమ్ డిక్లైన్ ఇన్ ద కిడ్నీ ఫంక్షన్. సో జనరల్లీ ఏంటంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటే డోనర్కి రిసిపియన్కి ఎక్కువగా ఏజ్ గ్యాప్ ఉంటే వీ మే నాట్ ప్రిఫర్. అలాగని ఇంకెవరు డోనర్స్ లేరు అంటే డయాలసిస్ కంటే ఎల్డర్లీ డోనర్ అయినా సరే వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం ఈజ్ ఆల్వేస్ ఎ బెటర్ ఆప్షన్. జనరల్గా మిస్ మ్యాచ్ అయిన బ్లడ్ గ్రూప్ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అంటారు. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి సో లెట్స్ సే ఐ నీడ్ అన్ ఐఫోన్, ఐ హ్యావ్ ఎన్ ఐఫోన్. ఓకే, దానికి ఛార్జింగ్ కేబుల్ కావాలి. సో దానికి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఛార్జింగ్ కేబుల్ కావాలి. కానీ నా దగ్గర అది లేదు. ఐ ఓన్లీ హ్యావ్ ఎన్ ఆండ్రాయిడ్. ఓకే, సో దేర్ మే బి సమ్ వన్ ఎల్స్ హూ హెస్ గాట్ అన్ ఆండ్రాయిడ్ బట్ దే హ్యావ్ ఏ ఐఫోన్ ఛార్జర్. సో వాట్ వీ డూ ఇస్ వీ స్వాప్ ఈ ఛార్జెస్. సో దాన్ని స్వాప్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. సో ఇప్పుడు ఇంక్రీజింగ్లీ వీఆర్ ట్రయింగ్ టు ప్రిఫర్ స్వాప్ ట్రాన్స్ప్లాంట్స్. ఎందుకంటే దానివల్ల రిస్క్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ. అలా కాకుండా బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ అని కూడా చేస్తున్నాం. అండ్ ఇట్స్ యాక్చువల్లీ కంపేర్ చేస్తే ఒకప్పుడు కంటే ఇప్పుడు గివెన్ ద అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈక్వల్ ఆల్మోస్ట్ సిమిలర్ టు కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ లాగా అవుతున్నాయి. అంటే సింపుల్ ఇంతకుముందు చెప్పాను కదా ఐఫోన్, దేర్ కుడ్ బి అన్ అడాప్టర్ దట్ వి పుట్ టు ద ఆండ్రాయిడ్ సో దట్ ఇట్ ఫిట్స్ ఐఫోన్. ఈ అడాప్టర్ ఏంటంటే కొన్ని రకాల ప్రాసెసెస్ చేస్తాం అనమాట. అంటే వీ డూ సంథింగ్ లైక్ ప్లాస్మా ఎక్స్చేంజ్ అని కొన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చి ఈ బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబుల్ ఏదైతే ఉందో దాన్ని మనము వీ మేక్ ద బాడీ రెడీ టు రిసీవ్ దిస్ ట్రాన్స్ప్లాంట్. సో అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ అవుట్కమ్స్ యాజ్ గుడ్ యాజ్ కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్. ఒకసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కెన్ దే లీడ్ నార్మల్ లైఫ్? అండ్ అగైన్ దర్స్ ఇంకో మెథడ్ ఏంటంటే ఒక్క కిడ్నీతోని వాళ్ళు నార్మల్ లైఫ్ని కూడా లీడ్ చేయొచ్చు అంటారా? సో ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి రిసిపియంట్ గురించి, ఒకటి డోనర్ గురించి. లెట్స్ ఫోకస్ ఆన్ ద రిసిపియంట్. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కెన్ ద లీడ్ ఎ నార్మల్ లైఫ్? ఓకే, అగైన్ థింకింగ్ ఆఫ్ ది ఫోన్ అనాలజీ. ఇప్పుడు యూ మే రిమెంబర్ ఒక్కొక్కసారి మన ఫోన్లో బ్యాటరీ అయిపోతున్నప్పుడు చాలా రోజులు బ్యాటరీ హెల్త్ తగ్గిపోయినప్పుడు రాత్రంతా ఛార్జ్ పెడతారు, పొద్దున్న యూ వేకప్ టు 10% ఛార్జ్. ఓకే, సో అండ్ దెన్ మనం దాన్ని యూజ్ చేయాలంటే యూఆర్ కంటిన్యూస్లీ ఛార్జింగ్ ఇట్. ఓకే, ఎక్కడ ప్లగ్లు ఉన్నాయి, ఎక్కడ సాకెట్లు ఉన్నాయి ఎత్తుకుంటాం. సో డయాలసిస్ ఈజ్ సంథింగ్ లైక్ దట్. ఓకే, యూ హ్యావ్ టు డయాలైజ్ 3 times a week. యూ హ్యావ్ టు బి అటాచ్డ్. ఏంటంటే మన డయాలసిస్ యూనిట్కి చాలా ఏంటంటే ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉండాలి. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే యు ఆర్ రిప్లేసింగ్ ద బ్యాటరీ విత్ న్యూ బ్యాటరీ. ఓకే, ఇట్స్ నాట్ ద ఒరిజినల్ బ్యాటరీ, కాకపోతే వేరే కొత్త బ్యాటరీ వేస్తున్నట్టు అనమాట. సో అలాంటప్పుడు యూ కెన్ అండర్స్టాండ్. అంటే ఈ ఛార్జింగ్ కేబుల్ కోసం ఎత్తుక్కోక్కర్లేదు, సాకెట్ల కోసం ఎత్తుక్కోక్కర్లేదు, డయాలసిస్ యూనిట్ తిరగక్కర్లేదు. సో ఒకటి ఇట్ గివ్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే, అండ్ అలా కాకుండా ఇంకొక ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ లైఫ్. సో బిట్వీన్ డయాలసిస్కి ట్రాన్స్ప్లాంట్కి కంపేర్ చేస్తే ఈ రిస్క్ ఏదైతే ఉందో, అంటే లైఫ్ థ్రెటనింగ్ రిస్క్ ఏదైతే ఉందో, ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ 4 వంతులు తగ్గిపోతుంది. 5లో 4 వంతులు తగ్గుతుంది. సో ఇట్స్
రిస్క్ ఈజ్ రెడ్యూస్డ్ బై 80%. సో ఎప్పుడైనా సరే ఎవరైతే సూటబుల్ ఉన్నారో వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఆప్షన్. కాకపోతే సూటబుల్ అన్నది ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాన్ ఎలిజిబుల్ అన్నది విల్ ఓన్లీ అండర్స్టాండ్ బై అంత టెస్టింగ్ అంత ప్రాసెస్ అయిన తర్వాత తెలుస్తుంది మనకి. సో దర్ ఇస్ అగైన్ అదర్ క్వశ్చన్ టు యాజ్ ఐ ఆస్క్డ్, ఒక కిడ్నీ తోటి ఉండగలుగుతారా నార్మల్ లైఫ్? అబ్సల్యూట్లీ యా. మనకి ఇట్స్ లైక్ యూ కెన్ అలాగా అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద ఫోన్ అనాలజీ చూసుకుంటే మనకి దేవుడు 2 బ్యాటరీలు ఇచ్చాడు. ఓకే, ఒక బ్యాటరీ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ us to lead 100% లైఫ్. ఓకే, చాలామంది ఒక కిడ్నీ తీసేస్తే కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుందా అనేది ఎక్స్ట్రా ఇది ఒక 50% ఏదైతుందో అది రిజర్వ్. సో రిజర్వ్ లేకపోయినా కూడా మనం కంప్లీట్లీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. వితిన్ 6 months to 1 year ఈ ఒక కిడ్నీ ఏ ఉందో అది కొంచెం గ్రో అవుతుంది, అంటే సైజ్లో పెరుగుతుంది. పెరిగి ఇట్ ఆల్మోస్ట్ డస్ 80% ఆఫ్ ద వర్క్ ద 2 kidneys were doing before. సో ఆ విధంగా చూసుకుంటే ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఐదర్ వన్ టు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆర్ టు క్వాంటిటీ ఆఫ్ లైఫ్. అలాగని యాక్చువల్లీ డేటా ప్రకారం చూస్తే ఎవరైతే కిడ్నీ డొనేట్ చేశారో వాళ్ళు జనరల్ పాపులేషన్ కంటే కొంచెం ఎక్కువ కాలం బతుకుతారు. ఓకే, అది ఎందుకు అంటే మనం కిడ్నీ ఎవరి దగ్గర నుంచి అయితే డొనేట్ తీసుకుంటున్నామో వాళ్ళకి అబ్సల్యూట్లీ థరో ఎవాల్యుయేషన్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు పర్ఫెక్ట్లీ హెల్తీ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నప్పుడే మనము వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. సో వీఆర్ సెలెక్టింగ్ దీస్ పేషెంట్స్. అది కాకుండా ఎప్పుడైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిందో మనకి అవేర్నెస్ పెరుగుతుంది. సో మన హెల్త్ని కాపాడుకోవాలని చాలా ట్రై చేస్తాము. బ్లడ్ టెస్ట్లు మామూలుగా డొనేట్ చేయకపోతే చేయించుకొని కూడా సంవత్సరం ఒకసారి చేసుకుంటాము. తర్వాత డాక్టర్స్ చూస్తుంటాము. సో అవర్ అవేర్నెస్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ బెటర్. సో డేటా కూడా అదే చెప్తుంది, ఎవరైతే డొనేట్ చేశారో దే యాక్చువల్లీ మే లివ్ ఎ లిటిల్ లాంగర్ దాన్ పీపుల్ దట్ డు నాట్ డొనేట్. ఇంకొక చిన్న విషయం తెలుసుకోవాల్సిందంటే అరౌండ్ 5 to 10% ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంది. దట్ ఈస్ ద ఓన్లీ రిస్క్ దట్ వీ హ్యావ్ టు సీరియస్లీ థింక్ అబౌట్. సో అదర్వైజ్ కిడ్నీ డొనేషన్ ఇస్ అబ్సల్యూట్లీ సేఫ్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ డొనేటింగ్ ఎ కిడ్నీ. సో ఇందాక అన్నారు ఒక కిడ్నీ తోటి కూడా నార్మల్గా యూ కెన్ లీడ్ అండ్ అగైన్ ఇట్ గ్రోస్ బ్యాక్. 2 కిడ్నీలు చేసే ఫంక్షన్ కూడా ఒక కిడ్నీ చేస్తుంది అని మీరు అన్నారు కదా. బట్ అగైన్ వాట్ ఇఫ్ దాని మీద ప్రెషర్ లోడ్ అంతా కిడ్నీ ఒక్క దాని మీదనే పడుతూ ఉంటుంది. సో అది పాడవుతుందా? ఇస్ ఇట్ ఫంక్షన్ అగైన్ నార్మల్గానే ఉంటుందా? ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది అనే మెట్స్ కొన్ని ఉంటాయి. అబ్సల్యూట్లీ రైట్. సో గ్రోత్ అన్నది దెర్ ఆర్ 2 ways. ఒకటి వాల్యూమ్ అంటే ఎక్స్పాన్షన్, ఇంకొకటి ఫిల్టరింగ్ యూనిట్స్. సో ప్రతి కిడ్నీలో ఆల్మోస్ట్ పుట్టినప్పుడు మనం ఒక కిడ్నీలో 1 million ఫిల్టర్స్తో పుడతాం. ఒక కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత 2 million ప్లేస్లో 1 million ఉంటుంది. ఓకే, ఈ ఫిల్టర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి సంఖ్యలో అయితే పెరగవు. ఓకే, అవి కొంచెం పెద్దవవుతాయి అనమాట. పెద్దవయ్యి దే వర్క్ ఎ లిటిల్ బిట్ మోర్ ఎఫిషియెంట్లీ. సో మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. బట్ మనకి ఉన్న రిజర్వ్ ఎంతైతే ఉందో 100లో మనకు కావాల్సింది ఓన్లీ 30%. ఓకే, సో 50 ఎప్పుడైతే ఒక కిడ్నీ డొనేట్ చేసిన వెంటనే 50 ఉందో 1 year తిరిగేటప్పటికి అది 70 వరకు అవుతుంది. సో వీ స్టిల్ హ్యావ్ 70 to 30 అంటే ఒక 40% ఎక్స్ట్రా రిజర్వ్ ఉంది. సో ఎప్పుడైతే బీపీ కంట్రోల్లో ఉంచుకున్నామో, షుగర్ రాకుండా చూసుకుంటామో, ప్లస్ కొన్ని రకాల ఐ మీన్ జనరల్ హెల్త్ అడ్వైజ్ ఏదైతే ఇస్తామో, ఏంటి పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఉండడం, ఎక్కువగా వాటర్ సరిగ్గా తాగడం, కిడ్నీ స్టోన్స్ రాకుండా చూసుకోవడం, ఇలాంటివన్నీ రెగ్యులర్ రొటీన్ హెల్త్ అడ్వైజ్ అందరికి ఇస్తామో అవి వాళ్ళు ఫాలో అయితే దట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే, యూజువల్గా ఎంత టైం పడుతుంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయడానికి? సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలో 2 different ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ డోనర్ సర్జరీ, ఇంకొకటి రిసిపియెంట్ సర్జరీ. సో ఎప్పుడైతే లైవ్ డోనర్ గురించి మాట్లాడుతున్నాను, సో లైవ్ డోనర్లో ముందు డోనర్ని థియేటర్లోకి తీసుకుంటారు. తీసుకొని జనరలీ నౌడేస్ మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్ లాప్రోస్కోపిక్ కిడ్నీ హార్వెస్టింగ్ చేస్తారు, అంటే చిన్న కీ హోల్ సర్జరీస్. ఈ ప్రాసెస్ సుమారుగా ఒక 2 hours అలా పడుతుంది, 1.5 to 2 hours పడుతుంది. ఎప్పుడైతే ఈ కిడ్నీ ఓకే రెడీ టు హార్వెస్ట్ అన్నప్పుడు ఈ లోపల రెండో థియేటర్లో రిసిపియెంట్కి సర్జరీ స్టార్ట్ చేస్తారు. సో రిసిపియెంట్కి అందరికీ అంటే చాలామందికి అపోహ ఏంటంటే ఈ కొత్త కిడ్నీ పాత కిడ్నీస్లో ప్లేస్లో పెడతారని. సో అసలు పాత కిడ్నీలు అసలు ముట్టుకోరు, ఇది పొట్టకి ముందు భాగంలో ఇక్కడ పెడతారనమాట. సో డోనర్కి సర్జరీ అవుతున్న సమయంలో దెన్ రిసిపియంట్ సర్జరీ కూడా మధ్యలో హాఫ్ వే త్రూ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇక్కడ బెడ్ క్రియేట్ చేసుకొని
దెన్ అంత రెడీ ఉన్నప్పుడు అప్పుడు డోనర్ కిడ్నీని బయటికి తీస్తారు. ఓకే. సో ఇది చాలా పర్ఫెక్ట్లీ టైమ్డ్ అండ్ సింక్డ్ అనమాట. Hmm. ఎందుకు అంటే ఈ ఆర్గన్ని మనం బయటికి తీసిన దాన్ని ఎక్కువసేపు బాడీ బయట ఉంచకుండా ఉండడానికి. ఎక్కువసేపు ఉన్న కొద్దీ ఆర్గన్ దాని ఇష్కీమియా అంటారు, అంటే దానికి రావాల్సిన రక్తం రాక దాని టిష్యూ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది అనమాట. బట్ షార్ట్ ఇంటర్వెల్స్ విత్ ఇన్ 6 hours జనరలీ, అంటే అది డిసీజ్ డోనర్స్. లైవ్ డోనర్లో అయితే విత్ ఇన్ 30 minutes తీసిన వెంటనే దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బ్యాక్ బెంచ్ అంటారు, అది చేసి దెన్ రిసిపియంట్లో పెడతారు. రిసిపియంట్ సర్జరీ సుమారుగా ఒక 2.5-3 hours పడుతుంది. అయిపోయిన తర్వాత దెన్ ఒక 1 day 2 days ఐసీయూలో పెట్టి వాళ్ళని కేర్ఫుల్గా మానిటర్ చేసి దెన్ వార్డుకి షిఫ్ట్ చేస్తారు. సో డోనర్ జనరలీ ఒక 3rd or 4th day లాప్రోస్కోపిక్ అయితే డిశ్చార్జ్ చేయడం అవుతుంది. రిసిపియంట్ అరౌండ్ 7 to 10 days ఉండాల్సి వస్తుంది హాస్పిటల్లో. 7 to 10 days. కరెక్ట్. ఓకే. అగైన్ ఒక్కసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఫాలో అప్ అండ్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్. అగైన్ ఎన్ని రోజులకి ఫాలో అప్ అవసరం అంటారు? ఐ థింక్ కొంచెం స్టెప్ బ్యాక్ చేస్తే వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈ ఫాలో అప్ ఇంపార్టెన్స్ ఏంటనేది చెప్తాను. సో మనకి లెట్స్ సే వీ హ్యావ్ ఏ ఫోర్ట్, అంటే ఫోర్ట్లో మనకి కాపలాదారులు, రక్షక భటులు అనొచ్చు, ఏదైనా వాట్ ఎవర్ సోల్జర్స్, లెట్స్ కాల్ దెమ్ సెక్యూరిటీ ఆఫీసర్స్. ఈ సెక్యూరిటీ ఆఫీసర్స్ పని ఏంటి అంటే ఎవరు ఇంట్రూడర్స్, అంటే బయట వాళ్ళు ఎవరు రాకుండా ప్రొటెక్ట్ చేయడం. దట్స్ దేర్ జాబ్. కిడ్నీ ఈజ్ లైక్ అన్ అవుట్ సైడ్ పర్సన్, ఇంట్రూడర్. సో ఆ సెక్యూరిటీ గార్డ్స్ని మనం ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే వెళ్ళి నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. ఓకే. సో ఎప్పుడైతే మనము ఈ మందులు ఇచ్చి, అంటే ఇట్స్ లైక్ వీఆర్ టెల్లింగ్ ద సెక్యూరిటీ గార్డ్స్, ఓకే దిస్ ఈజ్ అవర్స్, డోంట్ అటాక్, అది వాళ్ళకి కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉండాలి. ఎవ్రీడే యూ హ్యావ్ టు రిన్యూ ఆల్మోస్ట్. ఓకే. ఎప్పుడైతే ఒక్క టాబ్లెట్ మిస్ అయినా కూడా దెన్ దే బికమ్ యాక్టివ్ అండ్ స్టార్ట్ అటాకింగ్. సో మెడికేషన్స్ కిడ్నీ ఉన్నంత వరకు కంటిన్యూస్లీ వాడాలి. ఓకే. కొన్ని రోజులు ఆర్ కొన్ని టాబ్లెట్స్ మిస్ అయినా ది సెక్యూరిటీ గార్డ్స్ గెట్ యాక్టివేటెడ్ అండ్ దే విల్ అటాక్ ద కిడ్నీ. ఓకే. రిజెక్షన్ అంటారు దాన్ని. పేషెంట్స్ కీప్ ఆస్కింగ్ యూ ఎన్ని రోజులు వాడాలి. కరెక్ట్. సో వెరీ క్లియర్లీ చెప్పాలి, ఇది కిడ్నీ పని చేస్తున్నంత కాలం వాడుతూనే ఉండాలి. ఓకే. కాకపోతే వాటిలో మందుల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఎంత ఇంటెన్సిటీతో ఇవ్వాలి, ఎంత మందులు పెంచాలా తగ్గించాలా, ఇవన్నీ మనకి తెలియాలి అంటే రక్త పరీక్షలు చేసుకోవాలి. సో బ్లడ్ టెస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రోఫిల్ కౌంట్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ఫంక్షన్ టెస్ట్కి ఏమైనా అబ్నార్మాలిటీస్ వచ్చాయి, దీన్ని బట్టి డోసెస్ అడ్జస్ట్ చేయడం అవుతుంది. ఈ మానిటరింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ 6 months ఈజ్ వెరీ ఇంటెన్స్. ఈ రిస్క్ ఎక్కువ అనమాట, అంటే ఈ సెక్యూరిటీ గార్డ్స్ దే నీడ్ టు గెట్ అడాప్టెడ్, వాళ్ళకి అలవాటు అవ్వాలి. సో ఫస్ట్ 6 months ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రిస్కీ పీరియడ్. ఎక్స్ట్రీమ్లీ రిస్కీ అంటే వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ మానిటర్ దెమ్. ఇంత చేసినా కూడా 100 ట్రాన్స్ప్లాంట్స్లో ఒక 10 మందికి రిజెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇట్స్ అక్రాస్ ది వరల్డ్. కానీ రిజెక్షన్ వచ్చింది అంటే కిడ్నీ పోయిందని కాదు, వీ కెన్ స్టిల్ రెస్క్యూ. సో కొన్ని రకాల మందులు ఇచ్చి కొంచెం మార్పులు చేసుకొని వీ కెన్ స్టిల్ రెస్క్యూ. కొన్నిసార్లు ది రిజెక్షన్ ఈజ్ వెరీ సివియర్ అండ్ ఇంటెన్స్, అలాంటి సిచ్యువేషన్లో రెస్క్యూ చేయలేకపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దట్స్ ఎ స్మాల్ మైనారిటీ, అరౌండ్ 1 to 2% ఆ రిస్క్ ఉంటుంది అనమాట. సో మానిటరింగ్ అబ్సల్యూట్లీ మ్యాండేటరీ. ఫస్ట్ 6 months వెరీ ఇంటెన్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ వారానికి 2 సార్లు అయినా కూడా 2-3 సార్లు కూడా పరీక్షలు చేయాల్సి వస్తుంది. 6 months తర్వాత ఈ రిస్క్ ఏదైతే ఉందో కొంచెం నెమ్మదిగా తగ్గుతుంది. అండ్ ఆఫ్టర్ 1 year మేబీ వన్స్ ఎవ్రీ 2-3 months బ్లడ్ టెస్ట్లు చేయించుకొని డాక్టర్కి కలిసి సరిపోతుంది. అండ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళ కిడ్నీ పనిచేస్తున్నంత కాలము తప్పదు. ఓకే. సో ఒక్కసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ లేకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎట్లా ఉంటాయి? అండ్ వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఏమేమి తినాలి, ఏమి అవాయిడ్ చేయాలి అని. దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకటి ఇంతకుముందు అనుకున్నట్టు ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత యువర్ వాల్ సాకెట్కి యూఆర్ నో లాంగర్ అటాచ్డ్, సో యూఆర్ ఫ్రీ. ఒకటి లిబర్టీ బెటర్ అవుతుంది. అలాగని జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే పెద్ద ఇబ్బందులు పడతాం. సో ఇంతకుముందు చెప్పాను కదా, సెక్యూరిటీ గార్డ్స్కి మందులు ఇచ్చి వీఆర్ ట్రయింగ్ టు కీప్ దెమ్ సబ్డ్యూడ్. ఇవే సెక్యూరిటీ గార్డ్ మనకి వైరస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ రాకుండా కూడా హెల్ప్ చేస్తాయి. వాటిని పూర్తిగా నిద్రపుచ్చామనుకోండి, ఈ వైరస్
ఈ బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఇన్వైట్ చేస్తాయి Oh అన్నమాట. my God. సో ఇట్స్ అ వెరీ ఫైన్ బ్యాలెన్స్, True, వెరీ వెరీ ఫైన్ బ్యాలెన్స్. సో మరీ ఎక్కువగా సప్రెస్ చేయకూడదు, అలాగే మరీ తక్కువగా కూడా ఇమ్యూనిటీని సప్రెస్ చేయకూడదు. సో ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ కాబట్టి సో వాళ్ళకి ఈవెన్ బిఫోర్ ట్రాన్స్ప్లాంట్ చాలా మందికి అందరికీ వ్యాక్సినేషన్స్ ఇస్తాం. కొన్ని రకాలు అంటే ఫ్లూ వ్యాక్సిన్ అని, తర్వాత న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఎప్పుడు తీసుకోకపోతే హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఇలాంటి వ్యాక్సినేషన్స్ అన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళ ఇన్ఫెక్షన్ రిస్క్ని మనం తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. సో ఫస్ట్ 6 months అని చెప్పాను కదా, అప్పుడు రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ. ఎందుకంటే 6 monthsలో మనము ఇమ్యూనో సప్రెషన్ ఏదైతే ఇమ్యూన్ మెడిసిన్స్ ఉన్నామో అది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు క్రౌడ్స్లోకి వెళ్ళకుండా, ఓకే, బయటికి వెళ్ళిన మాస్క్ పెట్టుకోవడం, తరచుగా హ్యాండ్ వాష్ ఆర్ హ్యాండ్ రబ్ యూస్ చేయడం, ఏదైనా ఫుడ్ ఉంటే దాన్ని పూర్తిగా బాయిల్ చేసి కుక్ చేసిన ఫుడ్ మాత్రమే తినడం, తర్వాత రా వెజిటబుల్స్ అలాంటివి తినకుండా, ఫ్రూట్స్ ఉంటే ఆల్మోస్ట్ సర్జికల్ స్క్రబ్ లాగా వాటిని క్లీన్ చేసి పీల్ చేసి తినడం, ఓకే, ఇలాంటివి చేసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ రిస్క్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. సో ఇది ఫస్ట్ 6 months. ఆ తర్వాత ఈ రిస్క్ ఏవైతే ఉందో ఇన్ఫెక్షన్ రిస్క్ నెమ్మదిగా తగ్గుతుంటుంది. సో కొంచెం అట్ ద సేమ్ టైం దాన్ని ఏమంటారంటే పూర్తిగా కావాల్సినంత జాగ్రత్త తీసుకోవద్దని, కానీ కొంచెం తగ్గించడానికి వీలవుతుంది. లైఫ్ స్టైల్ వన్స్ ఈ సర్జరీ నుంచి హీల్ అయ్యి వూండ్ అంతా పూర్తిగా నయమైన తర్వాత వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ట్రెడ్మిల్ చేసుకోవచ్చు, రన్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, ఎలాంటివి సైక్లింగ్ చేయొచ్చు, ఇలాంటి ఇబ్బందులు ఏమి లేవు. నార్మల్ లైఫ్ కంప్లీట్లీ లీడ్ చేయొచ్చు. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే కిడ్నీ ముందు భాగంలో పెడతారు పొట్టకి. సో కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటారు, అంటే ఫుట్బాల్, రగ్బీ, ఇండియాలో రగ్బీ ఆడతారని, కానీ ఇలాంటివి వి అడ్వైజ్ టు అవాయిడ్. అండ్ జిమ్ లో కూడా కొన్ని దేర్ ఆర్ ఎక్సర్సైజెస్, వెయిట్ లిఫ్ట్స్ అలాంటివి జాగ్రత్తగా ఒపీనియన్ తీసుకొని కన్సల్టెంట్, నెఫ్రాలజిస్ట్ అండ్ సర్జన్స్ అప్పుడు మాత్రమే చేసుకోవాలి. వీలైనంత వరకు ప్రెషర్ పెట్టకపోవడం మంచిది. సో ఇస్ ప్రెగ్నెన్సీ సేఫ్ ఫర్ ఆఫ్టర్ ఎ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్? జనరలీ డయాలసిస్ మీద ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడం అన్నది చాలా చాలా అరుదుగా అయ్యే విషయం. ఎందుకంటే వాళ్ళ ఫర్టిలిటీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతుందో జనరలీ యంగ్ ఫీమేల్స్ వాళ్ళకి మళ్ళీ పీరియడ్స్ రావడం, మళ్ళీ దే బికమ్ ఫర్టైల్. సో ఒక ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఒక 1 or 2 years పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ రిక్వైర్మెంట్ బట్టి వీ ఎంకరేజ్ దెమ్ టు కన్సీవ్, ఓకే, అండ్ ఇట్స్ పర్ఫెక్ట్లీ సేఫ్. సక్సెస్ఫుల్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, కాకపోతే కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిజీజ్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉందో వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. అలాగే కొన్ని రకాల ఇమ్యూనో సప్రెసివ్స్ ఇస్తారు కదా, వాటిని మార్చాల్సి వస్తుంది. అంటే రెగ్యులర్గా వాడే మందులు ప్రెగ్నెన్సీలో వాడడానికి ఉండదు. సో ప్రెగ్నెంట్ అయ్యే ముందు, కన్సీవ్ అయ్యే ముందు ఈ మందులన్నీ మార్చుకోవాలి. సో ఎసెన్షియలీ మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీ షుడ్ బి ఏ ప్లాన్డ్ ఈవెంట్. ఓకే, ఒక 1-2 years స్టేబుల్గా ఉండాలి. తర్వాత నెఫ్రాలజిస్ట్తో మాట్లాడి వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ కన్సెప్షన్ అంటే కొన్ని రకాల మందులు మార్చాలి. ఆ తర్వాత మార్చిన తర్వాత కన్సెప్షన్ అయితే ఇట్ ఈస్ సేఫ్. అలాగే ఈ ఇష్యూస్ ఏవైతే చెప్పానో బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్, తర్వాత యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా, ఇలాంటివన్నీ జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటుండాలి. ఎవరికైతే హైపర్ టెన్షన్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఒకటి ఏంటి అంటే ప్రిమెచ్యూర్ డెలివరీస్ కానీ, లేకపోతే ప్రీ ఎక్లాంప్సీ అంటారు, ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. బట్ ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. చాలామంది ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత దే వర్ వెరీ హ్యాపీ హ్యావింగ్ their own kids. So it is safe to be. ఇది ప్రతి వాళ్ళకి ఇండివిజువలైజ్ చేసుకోవాలి అండ్ టైలర్ చేసుకోవాలి. అంటే వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, ఈజ్ ఇట్ సేఫ్ ఫర్ దెమ్ టు ప్రొసీడ్ ఆర్ నాట్. సో ప్రతి ఒక్క పేషెంట్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్. సో వాళ్ళకి సరిపడ్డట్టు మనము టైలర్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మీరు అన్నారు కదా ఆర్గన్ రిజెక్షన్ అండ్ ఆల్. అసలు వాట్ ఈస్ ఆర్గన్ రిజెక్షన్? ఓకే, అది కొంచెం కాంప్లెక్స్ టాపిక్, బట్ అండ్ ఇస్ ఇట్ రియలీ కామన్? యా, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఇక్కడ. లెట్స్ సే ఫస్ట్ 1 yearలో 10% ఆఫ్ ద పేషెంట్స్ కెన్ హ్యావ్ ఎ రిజెక్షన్ ఎపిసోడ్. ఓకే, బట్ రిజెక్షన్ ఎపిసోడ్ అంటే నాట్ ట్రీటబుల్ అనేది అక్కడ కాదు. ఆల్మోస్ట్ 9 out of them
మనం రెస్క్యూ చేయడానికి అవుతుంది. ఓకే. సో ఇక్కడ మానిటరింగ్ ఏదైతే ఉందో అది దాంట్లో మనకి బయటపడుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కిడ్నీ బయాప్సీ చేయాల్సి వస్తుంది. అంటే చిన్న పీస్ తీసి మనం మైక్రోస్కోప్లో చూసి రిజెక్షన్ ఉందా లేదా అని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే. సో రిజెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీ కెన్ టేక్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ హియర్. ఇంతకుముందు మనం కోట గురించి మాట్లాడుతున్నాము. సో మన ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ వేర్స్ ఎ ఐడి బ్యాడ్జ్. ఓకే, థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అన్ ఐడి బ్యాడ్జ్. ఐడి బ్యాడ్జ్ ఉంటే ద సెక్యూరిటీ గార్డ్స్ విల్ లెట్ యు గో. ఓకే, ఎప్పుడైతే ఈ ఐడి బ్యాడ్జ్ వేరు, దెన్ దే థింక్ ఓకే దిస్ ఇస్ నాట్, అండ్ దెన్ దే విల్ స్టార్ట్ అటాకింగ్. సో ఎప్పుడైతే మనం డోనర్ నుంచి ఆర్గన్ తీసుకుంటామో దే కమ్ విత్ దేర్ ఓన్ ఐడి బ్యాడ్జెస్. ఓకే, స్ట్రైట్ అవే ద సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఇమ్యూన్ సిస్టమ్, తెల్ల రక్త కణాలు, యాంటీబాడీస్, ప్రోటీన్స్, ఇలాంటివన్నీ దే రికగ్నైజ్ దిస్ ఇస్ ఫారెన్ అండ్ దే స్టార్ట్ అటాకింగ్. అందుకోసమే ఈ ఇమ్యూనో సప్రెసివ్స్ ఇచ్చి మనము ఆ రిజెక్షన్ రిస్క్ని తగ్గిస్తాం. సో యాజ్ సింపుల్, ఐ మేడ్ ఇట్ వెరీ సింపుల్, బట్ ఇట్స్ మచ్ మోర్ కాంప్లెక్స్ దాన్ దట్. ఓకే. ఓకే, ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత రిజెక్షన్ అయ్యేటప్పుడు బాడీ ఎట్లాంటి సైన్స్ ఇస్తూ ఉంటుంది? ఇంట్రెస్టింగ్ ఏంటంటే చాలామంది అసలు ఏం సిమ్టమ్స్ ఉండవు. ఓకే, ఇప్పుడు మనం వాడే ఇమ్యూనో సప్రెసివ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల అసలు సిమ్టమ్స్ అస్సలేం ఉండకపోవచ్చు. ఓన్లీ సిమ్టమ్ ఆర్ ఓన్లీ సైన్ ఏంటి అంటే మనము క్రియాటినిన్ అన్నది మెజర్ చేస్తాం కదా, మన కిడ్నీ పనితీరు ఎలా ఉందని, అది నెమ్మదిగా పెరగడం స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఇండికేషన్. నో పెయిన్, నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్. ఓకే. సో అందుకనే ఫస్ట్ 6 months ఎప్పుడైతే రిజెక్షన్ రిస్క్ ఎప్పుడుందో ఈ పరీక్షలు అంత తరచుగా చేసుకునేది ఇలాంటి అన్నోటీసబుల్ రిజెక్షన్ ఏమన్నా ఉందా అన్నది తెలుసుకోవడానికి. ఈ చిన్న చిన్న పరీక్షలు చేయకుండా చాలా కాలం వదిలేస్తాము, రిజెక్షన్ కంటిన్యూస్లీ బ్యాక్గ్రౌండ్ అవుతుంది అనుకోండి, అప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఎలా ప్రెజెంట్ అవుతారో అలాగా ఆయాసం రావడము, లేకపోతే కాళ్ళ వాపులు రావడం, ఆకలి లేకపోవడం. జనరల్లీ ఎవరైతే థరో ఫాలోఅప్లో ఉంటారో రిజెక్షన్ ఎపిసోడ్ మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. విల్ బి ఏబుల్ టు పిక్ ఇట్ అప్. అగైన్ ద సేమ్, వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాంటీ రిజెక్షన్ డ్రగ్స్? ఇందాక మీరు చెప్తున్నారు. యా, సో ఈ ఇమ్యూనో సప్రెసివ్స్ ఏవైతే ఉన్నాయో దే కమ్ విత్ బిగ్ లిస్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్, బట్ 95% ఆఫ్ ద పేషెంట్స్ అందరూ ఈజీగా టాలరేట్ చేస్తారు. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగ ఉంటాయి, ముఖ్యంగా 2 రకాల మందులు వాడతాం. టాక్రోలిమస్ అన్నది ఒకటి, మైకోఫెన్లేట్ అన్నది. ఇవి మెయిన్లీ మెజారిటీ 80 to 90% పేషెంట్స్ ఈ 2 మందుల మీద ఉంటారు. సో టాక్రోలిమస్కి చాలా దాని ఏమంటారంటే థెరప్యూటిక్ విండో అంటారు. థెరప్యూటిక్ విండో అంటే ఆ పర్టికులర్ రేంజ్లో మాత్రమే ఉండాలి. టాక్రోలిమస్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఇమ్యూనో సప్రెషన్ ఎక్కువైనట్టు, తక్కువ ఉంటే రిజెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో తరచుగా ఏమైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసినా కూడా ఈ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఆ రేంజ్లో ఉన్నంత వరకు వీఆర్ జనరలీ సేఫ్. తక్కువైందంటే రిజెక్షన్, ఎక్కువైందంటే ఇన్ఫెక్షన్. ఓకే, సో దట్స్ వన్ థింగ్. ఎప్పుడైతే లెవెల్స్ ఎక్కువైనాయో వాళ్ళకి కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి వణుకు వస్తుంటుంది చాలామంది కాదు. ఎప్పుడైతే లెవెల్స్ ఎక్కువైనాయో ఒక 3 to 5% ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళకి జస్ట్ చేతులు వణుకుతుంటాయి. అది టాక్రోలిమస్ లెవెల్స్ ఎక్కువ అయ్యాయా అన్నట్టు మనకి సంకేతం అనమాట. అలాగే కొంతమందికి హెడేక్స్ రావడం, లేకపోతే కొంచెం విజువల్ సిమ్టమ్స్ రావడం, ఇలాంటివి అవుతుంటాయి. తక్కువ అయినంత మాత్రం మనకి ఏమి సిమ్టమ్స్ ఏమి ఉండవు, బట్ రిజెక్షన్ రిస్క్ పెరుగుతుంది. సో క్రియాటినిన్ చేయకపోతే తెలిసే అవకాశం తక్కువ. ఇంకొకటి, టాక్రోలిమస్ లాంగ్ టర్మ్ వాడినప్పుడు కొంతమందికి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ షుగర్కి అందుకనే తరచుగా బ్లడ్ టెస్టులు చేసుకొని దాన్ని మానిటర్ చేసుకోవాలి. రెండో రకమైన మందు మైకోఫెన్లేట్ అన్నది. మైకోఫెన్లేట్ మోఫెటిల్, మైకోఫెన్లేట్ సోడియం, 2 రకాలు. దీనికి తెల్ల రక్త కణాల సంఖ్య పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ప్లేట్లెట్స్ అన్నది తగ్గే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి లివర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ రిస్క్ పెంచుతుంది. చాలామందికి జిఐ అప్సెట్ అంటే పొట్టలో ఇబ్బంది, కొంచెం గడబడగా ఉండడం, నాసియా అనడము, లేకపోతే మోషన్స్ అవ్వడం, ఇలాంటివి జనరల్లీ అవి విత్ బిట్ ఆఫ్ టైం అవి సెటిల్ అవుతాయి చాలామందికి. ఇవి కాకుండా ముఖ్యమైన ఇమ్యూనో సప్రెసివ్ ఏంటంటే స్టెరాయిడ్స్. ఓకే, లిటరలీ ఆల్మోస్ట్ 100%, 90 to 100% ఆఫ్ పేషెంట్స్ స్టెరాయిడ్స్ మీద ఉంటారు. ఇనీషియల్గా ట్రాన్స్ప్లాంట్ అయిన కొత్తల్లో కొంచెం హై డోస్ ఉంటుంది. బై 6 months గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ 5 milligrams వస్తాం. స్టెరాయిడ్స్ వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఎంత లోవర్ డోస్ పాసిబుల్ అయితే అంత తగ్గిస్తాము. సో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఇబ్బంది లేకుండానే ఉంటుంది. కానీ స్టెరాయిడ్స్ గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది, తర్వాత వెయిట్ గెయిన్ అయ్యే రిస్క్ ఉంటుంది, బోన్స్ వీక్ అవుతాయి, ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది, స్కిన్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం, ఇలాంటి రిస్క్స్ ఉన్నాయి. బట్
ఎంతో 40-50 ఏళ్ళ నుంచి మనం స్టెరాయిడ్స్ వాడుతున్నాము. సో, వాటి ప్రతి రిస్క్, సైడ్ ఎఫెక్ట్ మనకి బాగా తెలుసు కాబట్టి వాటన్నిటిని మనం ముందుగా మానిటర్ చేసుకొని Okay. అడ్జస్ట్ చేస్తుంటాం డోసెస్‌ని. So again, it is like how expensive is it, the kidney transplant in India? ఎక్స్‌పెన్స్ వైస్ చూస్తే డిపెండ్స్ ఆన్ మనం ఎక్కడ చేయించుకున్నాం. ఆబ్వియస్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్‌లో ఇట్స్ ఫ్రీ. చాలా చోట్ల నిమ్స్ ఇలాంటి ప్లేసెస్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా హెల్ప్ చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఎనీవేర్ బిట్వీన్ 7-10 lakhs ఉంటుంది. డిపెండింగ్ ఆన్ వాళ్ళ మ్యాచింగ్‌ని బట్టి, ఇవ్వాల్సిన మందుల్ని బట్టి. మనకి స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్మూత్ ప్రొసీజర్ అయితే ఒకలాగా ఉంటుంది. ఏమన్నా కాంప్లికేషన్స్ లాంటివి ఏమన్నా వస్తే దీనికంటే ఖర్చు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. సో, దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్ ఒకటి ఇస్తాం. ఇండక్షన్ థెరపీ అంటారు. దాని కాస్ట్ ఇట్ సెల్ఫ్ కొంచెం ఎక్కువ, ఆల్మోస్ట్ 1.5-2 lakhs ఉంటుంది. సో, అది కొంచెం మొత్తం హోల్ ప్రాసెస్‌ని కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా చేస్తుంది. బట్ ఇంపార్టెంట్. Insurance and all covers it, right? ఇన్సూరెన్స్ అబ్సల్యూట్లీ కవర్స్ And why organ donation is still in India shortage లో ఉంది? సో, ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే ఒకటి ఫ్యామిలీ వైపు నుంచి ఉన్న అపోహలు, 2 ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే. ఇప్పుడు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బీయింగ్ టాకిల్డ్ బై ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. సో, చాలా అవేర్‌నెస్ పెరిగింది. అంటే చాలామందికి కొన్ని రకాల మిత్స్ ఉంటాయి. అంటే కిడ్నీ డొనేట్ చేస్తే నేను నా నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయను. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు యూ కెన్ లీడ్ అబ్సల్యూట్లీ 100% నార్మల్ లైఫ్. సో, ఇది పబ్లిక్‌లోకి వెళ్ళాలి ఇన్ఫర్మేషన్. సో, చాలామంది భయపడుతుంటారు. డొనేట్ చేస్తే నెక్స్ట్ నాకేమవుతుంది? ఏమీ అవ్వదు. ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ సేఫ్ ప్రొసీజర్. మీకు లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ ఎలాగో ఓకే, అంతే ఈజీ ఇది కూడా. ఓకే. అలాంటి ఏమైనా అపోహలు ఉంటే దాని గురించి సీక్ హెల్ప్. ఓకే. అండ్ ఆస్క్ క్వశ్చన్స్ టు యువర్ నెఫ్రాలజిస్ట్. మీరు వన్స్ యు ఆర్ సాటిస్ఫైడ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ దెన్ ప్లీజ్ ప్రొసీడ్. మనకి దేవుడు 2 కిడ్నీలు ఇచ్చాడు. ఐ థింక్ దిస్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్. ఇంకొకటి చాలామందికి ఇంకొక అపోహ, ఒక కిడ్నీ ఇస్తే దెన్ ఇది ముందు ముందు నాకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా అనేది. ఓకే. ఇట్స్ వెరీ కామన్ అండ్ ఇట్స్ ఎ వ్యాలిడ్ కన్సర్న్. కాకపోతే ఎప్పుడైతే మనము కిడ్నీ డోనర్ని చూస్ చేసుకుంటాం, సెలెక్ట్ చేస్తున్నామో వాళ్ళు రిగరస్ టెస్టింగ్కి లోనవుతారు. సో, ఆ టెస్టింగ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే వి స్టాప్. ఓకే. డోనర్ ఈజ్ ద ప్రియారిటీ. డోనర్ ఎస్పెషల్లీ ఈస్ హ్యావింగ్ ఎ సర్జరీ దట్ దే డు నాట్ నీడ్. వాళ్ళకి అవసరం లేని సర్జరీ, దేర్ ఓన్లీ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ లవ్. ఓకే. సో, ఎప్పుడైనా సరే ఈవెన్ మైనర్ చిన్న డౌట్ ఉన్నా సరే వి సే డోంట్ ప్రొసీడ్ అండ్ విల్ లుక్ ఫర్ అనదర్ డోనర్ ఆర్ జీవన్ దాన్ ప్రోగ్రామ్ ఉంది. సో, విల్ ట్రై అండ్ గెట్ ద ట్రాన్స్ప్లాంట్. ఒక పేషెంట్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉంది అని తెలిసినప్పుడు హౌ మచ్ లైక్ డ్యూరేషన్ దే కెన్ వెయిట్ ఫర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్? ఎందుకంటే డోనర్ దొరకాలి, దట్ మే బి లైవ్ ఆర్ డొనేషన్ త్రూ. కరెక్ట్. సో, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రియంప్టివ్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ప్రియంప్టివ్ ట్రాన్స్ప్లాంట్ అంటే డయాలసిస్ స్టార్ట్ అవ్వక ముందే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం. ఎప్పుడైతే మనకి GFR అని చెప్పాను కదా, ఆ సంఖ్య 15 అంతకంటే తక్కువ వస్తుంది అన్నప్పుడు డయాలసిస్కి వెళ్ళక ముందే కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఓకే. యాక్చువల్లీ డేటా ఏం చెప్తుంది అంటే ప్రియంప్టివ్ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ మచ్ బెటర్, సేఫర్, ఈజియర్ అండ్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ కూడా దానికి బెటర్. అలాగని మరీ విపరీతంగా టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఈవెన్ ఆఫ్టర్ యూ స్టార్ట్ డయాలసిస్ యూ కెన్ గో అహెడ్ విత్ ఏ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. అంటే మిగతా ట్రాన్స్ప్లాంట్స్ లైక్ లివర్, హార్ట్, లంగ్స్, వాటికి కిడ్నీ లాంటి మిషన్ లేదు వాటికి. ఓకే. సో, పేషెంట్ వాళ్ళ హార్ట్ ఎంతవరకు పనిచేస్తే అంతవరకు వాళ్ళు వెయిట్ లిస్ట్ మీద ఉండాలి. బట్ డయాలసిస్ చేసుకుంటూ యూ కెన్ మెయింటైన్ ఏ పర్ఫెక్ట్లీ గుడ్ హెల్త్ అంటిల్ యూ ఫైండ్ యువర్ డోనర్. సో, వెంటనే డయాలసిస్ ముందే నాకు డోనర్ దొరకలేదు అనే టెన్షన్ అయితే ఏం లేదు. డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు 7-8 years తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, దట్స్ అబ్సల్యూట్లీ సేఫ్. కాకపోతే ఎంత త్వరగా చేయించుకుంటే అంత లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, డయాలసిస్ మీద ఉన్న కొద్ది వేరే రకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో, అవి తగ్గించుకోవాలి అంటే త్వరగా చేయించుకుంటే బెటర్. సో, అలాగని డయాలసిస్ మీద ఉన్నాము అని చెప్పి టెన్షన్ పడక్కర్లేదు. యూ కెన్ గెట్ ఇట్ డన్ ఇఫ్ ఇట్ ఈస్ సేఫ్. ఓకే. Are robotic or minimally invasive transplant surgeries available?
ఐ థింక్ ఇంక్రీజింగ్లీ మనం చూస్తుంది ఏంటంటే రోబోటిక్స్ అన్నది రకరకాల సర్జరీస్లో వాడుతున్నారు. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ కూడా రోబోటిక్ సర్జరీలో చేయడానికి వీలవుతుంది. దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రికవరీ టైమ్స్ కొంచెం త్వరగా ఉంటుంది. అంటే మామూలుగా 7-8 డేస్ ఉన్నది అది 5 డేస్ 3 డేస్ ఓకే. రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మినిమల్లీ ఇన్వేజివ్ అంటే చాలా చిన్న స్కార్ చిన్న wound పెట్టి దాని ద్వారా కిడ్నీని పంపించడం జరుగుతుంది. అండ్ అవుట్కమ్స్ ఏవైతే చూసామో అవి ఈక్వల్లీ గుడ్ యాజ్ ఓపెన్ ట్రాన్స్ప్లాంట్స్. అంటే దీని ద్వారా మనకి వచ్చిన ఉపయోగం ఏంటంటే రికవరీ టైమ్స్ ఆర్ లిటిల్ బిట్ బెటర్ అండ్ క్విక్కర్. Okay. So what is the future of artificial kidneys or lab growns? ఐ థింక్ ఇంతకు ముందు మీరు అన్నట్టు ఆర్గన్స్ స్కార్సిటీ అయితే డెఫినెట్లీ ఉంది. సో ఎప్పుడు రీసెర్చ్ వేరే రకరకాల విధానాల ద్వారా ఈ స్కార్సిటీని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా 2-3 రకాల డెవలప్మెంట్స్ అయితే అవుతున్నాయి. ఒకటి గ్జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. గ్జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే జెనెటికలీ మోడిఫైడ్ పిగ్స్. ఓకే, ఇట్స్ దాని మోడిఫై చేసి ఆ ఆర్గన్ని హార్వెస్ట్ చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆల్రెడీ యుఎస్లో 4-5 వరకు అయినాయి. ద రిజల్ట్స్ ఆర్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ వెల్కమింగ్. ఓకే, బట్ ఇది డే టు డే ప్రాక్టీస్లో మనకి క్లినికల్గా యూస్ఫుల్ అవ్వాలి అంటే వీఆర్ అట్లీస్ట్ ఒక 10-15 years అవే. ఓకే, హోప్ఫుల్లీ దిస్ విల్ బికమ్ ఏ రియాలిటీ. అలాంటప్పుడు మనకి ఆర్గన్స్ స్కేర్సిటీ తగ్గే అవకాశం చాలా ఉంది. ఇంకొకటి ల్యాబ్ గ్రోన్ ఆర్గన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అన్నారు. దీస్ ఆర్ ఆల్సో ఎ రియాలిటీ అట్ దిస్ పాయింట్. ఇవన్నీ చాలా రకరకాల క్లినికల్ ట్రయల్స్ ప్రాసెసెస్లో ఉన్నాయి. ఎప్పుడైతే సైంటిస్ట్ ఇది పర్ఫెక్ట్లీ సేఫ్ అండ్ రిప్లేస్మెంట్ ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనుకున్నారో అప్పుడే ఇది మనకి క్లినికల్ ప్రాక్టీస్లోకి వచ్చే అవకాశం ఉంది. అగైన్ ఈ క్లినికల్ ట్రయల్స్ మే టేక్ మెనీ ఇయర్స్ ఇఫ్ నాట్ డెకేడ్స్. ఓకే, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మొదట్లో ఆల్మోస్ట్ 50-60 years ago స్టార్ట్ చేసింది. ఇప్పటికీ వీ హ్యావెంట్ పర్ఫెక్టెడ్ ఇట్. ఓకే, స్టిల్ చాలా వేరియబుల్స్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. అంత పర్ఫెక్ట్ ఒకేలాగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇద్దరు పేషెంట్లు చేస్తే ఒకళ్ళకి ఇట్ విల్ బి హ్యూజ్ సక్సెస్, అదర్స్ ఇట్ మే నాట్ బి. ఎందుకంటే తెలియని వేరియబుల్స్ చాలా ఉన్నాయి. అలాగే ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీస్కి వచ్చేటప్పటికి మనకి తెలియని వేరియబుల్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి టెస్ట్ చేసుకుంటూ ట్రయల్ చేసుకుంటూ పేషెంట్స్కి వచ్చేటప్పటికి మనకి అట్లీస్ట్ 15-20 years చూస్తున్నాం. So what is the one biggest myth about kidney transplant? టైమ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ మన నేటివ్ కిడ్నీస్ని తీసేసి ఆ ప్లేస్లో ఇది పెడతాం అనుకుంటారు. అబ్సల్యూట్లీ కాదండి. మీ సొంత కిడ్నీలు అస్సలు ఎవరు ముట్టుకోరు. కొత్త కిడ్నీ పొట్టకి ముందు భాగంలో పెడతారు. సో ఇది చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. So one habit that silently damages the kidneys. Not drinking enough water, taking too many painkillers. Can transplant patients travel freely? Absolutely. I think first 3 months, 6 months అయిన తర్వాత అంత స్టెబిలైజ్ అయిన తర్వాత they can travel around the world. Okay. They just need their medicines with them and access to free sort of water that is pure. So your one message to people about organ donation? You have 2 kidneys. Okay, give the best gift your loved ones can have for their life. Great. Thank you so much for your insights. Thank you.